హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది హనుమాన్ జయంతి సందర్భంగా రామచంద్ర పుష్కరిణి రోడ్డు. ఇక్కడ ఇవంతా మాడ వీధులు అన్నమాట. టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం దేవుడిని ఇలాగా తీసుకొని వెళ్తారు. డోలు చప్పుళ్ళతో డ్యాన్సులు వేస్తూ ఇలా తీసుకొని వెళ్తారు. సేమ్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారో అలాగా ఇక్కడ రాములవారి టెంపుల్ దగ్గర కూడా చేస్తారు. శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఆపోజిట్లోనే రామచంద్ర పుష్కరిణి అని చెప్పి ఉంటుంది. ఇది వచ్చి ఎక్కడ ఉంటుందంటే టౌన్ క్లబ్కి వెళ్తారు కదా, టౌన్ క్లబ్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. మహతి ఆడిటోరియము అటు సైడ్ అనమాట. అండ్ ఎస్వి మెడికల్ కాలేజు నియర్ బై. ఇదంతా మీరు చూస్తున్న ఈ వాల్ ఉంది కదా, ఇది రామచంద్ర పుష్కరిణికి వాల్ అనమాట. ఇది ఇక్కడ తిరుమల సేవ అనే వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఊరేగింపు వస్తుంది చూడండి. ఈవినింగ్ 6:30 ఏమో అయ్యింది. ప్రజెంట్ టెంపుల్కి వెళ్ళాలంటే దేవుడు వెళ్ళిపోయిన తర్వాతే టెంపుల్కి అనేది వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. అందువల్ల ఇప్పుడు చూడండి, ఇలా వెళ్తున్నప్పుడు కింద రోడ్లన్నీ క్లీన్ చేస్తారు, అలాగే వాటర్ వేస్తారు. అండ్ ఇళ్ళల్లో నుంచి వచ్చి టెంకాయ, కర్పూరం, అగరబత్తులు తీసుకొని వచ్చి దేవుడికి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారు ఇలాగా. అండ్ రామచంద్ర పుష్కరిణి దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రాములవారి టెంపుల్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది హనుమాన్ టెంపుల్. మీకు ఆపోజిట్లో బోర్డు కనిపిస్తుంది చూడండి, శ్రీ కోదండరామస్వామి ఆలయము దారి అనమాట. ఇది బోర్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి ఆపోజిట్లో అయితే ఉంటుంది టెంపుల్ అనేది. ఇప్పుడు మీకు స్ట్రైట్ ఆపోజిట్లో కనిపిస్తున్న రోడ్డు సిమ్స్ హాస్పిటల్కి అయినా సరే వెళ్ళచ్చు, అలాగే అలిపిరి రోడ్డుకైనా వెళ్ళచ్చు. అంటే గాలిగోపురం అలిపిరి పాదాలకు అలా కూడా వెళ్ళచ్చు. ఆ రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు చూడండి, ఆపోజిట్లో కనిపిస్తుంది శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలాగే వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడ టెంపుల్ పక్కనే, గోపురం పక్కనే ఉచితంగా చెప్పులు అనేవి పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. అండ్ టెంపుల్కి ప్రతిరోజు ఏమేమి జరుగుతాయని చెప్పి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఈ చెప్పుల స్టాండ్ పక్కనే కాళ్ళు కడగడం కోసం అది కూడా పెట్టారు. కొలాయిలు అనేది ఉన్నాయి. అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చేసుకోండి. క్రౌడ్ అయితే ఈరోజు అంత హెవీగా అయితే లేదు లోపల. మోస్ట్లీ అందరూ హనుమాన్ జయంతి కాబట్టి టెంపుల్ బయటే ఉన్నారు జనాలంతా. ఈ రామాలయం టెంపుల్లో ఒక చెట్టు అయితే ఉంటుంది. వీలైతే ప్రదక్షిణాలు చేసి దర్శించుకోండి, మంచి జరుగుతుందని చెప్పి అక్కడే రాసి పెట్టారు. ట్రై చేయండి పాజిబిలిటీ అనేది ఏమైనా ఉంటే. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. దర్శనం అయిపోయింది, టెంపుల్ బయటికి అయితే వచ్చేసాము. టెంపుల్లో అయితే వీడియో మొత్తం తీయలేదు. ప్రజెంట్ హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ అయితే వీడియో తీసాను చూడండి. చాలా క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది హనుమాన్ టెంపుల్ ముందు. స్వామివారిని దర్శించుకోండి వీలైతే, వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ లైట్స్ అయితే వేశారు. సీతారాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు ఇలా లైట్ సెట్టింగ్స్ అయితే వేసి పెట్టారు. చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ అయితే రోడ్డు వరకు ఉందండి బయటికి. డే టైం అయితే మోస్ట్లీ ఖాళీగానే ఉంటుంది. ఈవినింగ్ టైం కాబట్టి సమ్మర్, అందులో జనాలంతా ఈవినింగ్ టైమే వస్తున్నారు. ఇప్పుడు చూడండి దేవుడు క్లారిటీగా ఉంటాడు. మనకి ఇలాగ ఆంజనేయ స్వామి అయితే గోవిందరాజ స్వామి దగ్గర కూడా ఉంటుంది. అండ్ భవానీ నగర్లో ఇంకోటి
అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. అండ్ మీరు రామాలయం టెంపుల్ దర్శనం అయిన తర్వాత నియర్ బై అనమాట శ్రీ కాళికా పరమేశ్వర ఆలయం అని చెప్పి ఉంటుంది. వీలైతే అమ్మవారిని కూడా దర్శించుకోండి, ఇక్కడే ఉంటుంది టెంపుల్కి నియర్ బై. ఎవరు అడిగినా చెప్తారు ఈ టెంపుల్. ఈ అమ్మవారి పేరు గుర్తుకు లేకుంటే సాయిబాబా టెంపుల్ అని చెప్పండి, ఈజీగా చెప్పేస్తారు, ఎవరైనా చెప్తారు. అది కూడా గుర్తుకు లేదు అంటే పసుపర్తి సూపర్ మార్కెట్ అని చెప్పండి, ఎగ్జాక్ట్లీగా రూట్ మొత్తం చెప్పేస్తారు ఎక్కడ ఏమి ఉంది అని. కాళికమ్మవారి టెంపుల్, సాయిబాబా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మంచిగా. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రథం ఉంది చూడండి, ఇది ఇంకో సైడ్ రోడ్ అనమాట. ఈ రథం అనేది మాడవీధులలో